కీర్తనలు 22వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అయ్యలెత్ షాహారు అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల వీడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుంటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమికియున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నయు స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొనియున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా ఎముకలన్నయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను కూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనులేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు.